Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఎవరెవరైతే తెలంగాణలో కోర్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో మీ అందరి కోసం నేను ఇక్కడ మీకు ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అనే ఉద్దేశంతో నేను మీకు ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అనేవి చేస్తున్నాము అండి. ఓకేనా, ఈ వీడియోలో మీకు ర్యాపిడ్ రివిజన్ క్లాస్ 6 అనమాట. ఈ వీడియోలో మీకు ఏంటంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి, స్పాటింగ్ ఎర్రర్స్ని బేస్ చేసుకొని. ఓకేనా, సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా జాగ్రత్తగా చూసుకోండి నాన్న. ఓకేనా, సో మీరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి, సో మీకు బెస్ట్ కాన్సెప్ట్స్ అనేవి దొరుకుతాయి అండి. ఓకేనా, సో కాబట్టి క్లాసెస్ మాత్రం వినేటప్పుడు సో ఓన్లీ ఆన్సర్ చెప్పకుండా మీకు ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ అవుతుంది, ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ కావట్లేదు అనే ప్రతిదీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని తప్పకుండా అందరూ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. తర్వాత కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకోసం నేను మరిన్ని వీడియోస్ చేస్తాను. ఆల్రెడీ మన యూట్యూబ్లో సో చూడండి ఇక్కడ సో మీకు మిషన్ ఇంగ్లీష్ 40/40 అని చెప్పేసి 6 వీడియోస్ చేశాను, అవి చూడండి. ప్రీవియస్ క్వశ్చన్స్ కొన్ని చేశాను, ఆ వీడియోస్ చూడండి. ర్యాపిడ్ రివిజన్ మీకు 5 వీడియోస్ చేశాను, ఆ వీడియోస్ కూడా అన్నీ చూడండి, సరిపోతుంది. ఓకేనా, సో ఈ తక్కువ టైంలో ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా చూసుకోండి నాన్న మీరు, రైట్? అయితే వీడియోలోకి వెళ్ళే ముందు సో మీకోసం అని చెప్పేసి నేను కేవలం 99 రూపీస్కే 15 days వ్యాలిడిటీ కోర్సు పెట్టాను అండి. సో ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి యాప్లో, చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి. ఈ తక్కువ టైంలో ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేసుకోండి. మన బుక్ చదువుకోవాలని కూడా బుక్ తీసుకోండి నాన్న. ఓకేనా, సో మీరు బుక్లో ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది, ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అందులో, రైట్? సో మీకు బుక్ కావాలంటే బుక్ స్టాల్లో తీసుకోండి, లేదంటే మాకు యాప్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఇక్కడ సో క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామండి. ఓకేనా, ర్యాపిడ్ రివిజన్ క్లాస్ 6 అనమాట. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి, సో చాలా జాగ్రత్తగా చూసుకోండి నాన్న. ఎగ్జామ్ డేట్స్ అనేవి ఓకేనా ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా, సో 24th, ఓకే, సో 24th 25th. ఓకేనా, సో మనకి ఇక్కడ 28th, ఈ 3 daysలో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం, మీకు ఆల్రెడీ తెలిసిందే. ఓకేనా, కాబట్టి జాగ్రత్త చూసుకోండి. చూడండి ఫస్ట్ క్వశ్చన్, మై బ్రదర్. ఓకేనా, ఇక్కడ మనకు స్పాటింగ్ ఎర్రర్స్ అండి, మొత్తం ఈ వీడియోలో మీకు స్పాటింగ్ ఎర్రర్స్ చెప్తాను. సో స్పాటింగ్ ఎర్రర్స్, సెంటెన్స్ ఇస్తాడు, పార్ట్స్గా డివైడ్ చేస్తాడు, ఏ పార్టులో మిస్టేక్ ఉంది, ఏ పార్టులో ఎర్రర్ ఉందో మనం కనిపెట్టాలి. చూడండి ఇక్కడ మై బ్రదర్ పర్ఫార్మ్డ్. ఓకే చూడండి, సో పర్ఫామ్ చేశాడు అని, మై బ్రదర్ పర్ఫార్మ్డ్, ఇది మనకు సింపుల్ పాస్ట్లో ఉంది, మిస్టేక్ ఏం లేదు. ఎక్స్ట్రీమ్లీ గుడ్ అట, చాలా జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఇప్పుడు మై బ్రదర్ పర్ఫార్మ్డ్, ఒకవేళ ఎక్స్ట్రీమ్లీ తీసేయండి ఒకసారి. సో గుడ్, చూడండి ఇక్కడ అందరూ గుడ్, నెక్స్ట్ అదేవిధంగా వెళ్ళండి, గుడ్ వెల్, ఈ 2 వర్డ్స్ ఉంటాయి. గుడ్కి వెల్కి డిఫరెన్స్ ఏంటంటే గుడ్ అనేది మనకు అడ్జెక్టివ్ అండి, వెల్ అనేది మనకు యాడ్వర్బ్ అన్నమాట. గుడ్ అనేది ఏమో అడ్జెక్టివ్, వెల్ అనేది మనకి ఏంటిది యాడ్వర్బ్ అండి. అయితే ఇక్కడ సో యాక్చువల్గా చూస్తే మీరు ఇక్కడ యాక్చువల్గా చూస్తే సో ఎక్స్ట్రీమ్లీ పక్కన పెడితే మై బ్రదర్ పర్ఫార్మ్డ్ వెల్, ఎక్స్ట్రీమ్లీ వెల్. ఎందుకంటే అసలు గుడ్ అనేది వచ్చే ఛాయిసే లేదు. గుడ్ అనేది ఏంటిది, ఒక అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ దేన్ని మోడిఫై చేస్తుందండి, నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ మోడిఫై చేస్తుంది. మరి ఇప్పుడు ఇక్కడ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉందా, లేదు కదా, లేదు. కాబట్టి మరి గుడ్ ఎందుకు వస్తుంది అక్కడ? మా బ్రదర్ పర్ఫామ్ చేశాడు, మై బ్రదర్ పర్ఫార్మ్డ్ గుడ్ అంటామా, పర్ఫార్మ్డ్ వెల్ అంటామా? పర్ఫార్మ్డ్ వెల్ అనాలి, ఎక్స్ట్రీమ్లీ వెల్. మళ్ళీ ఇది కూడా మనకు దీన్ని మోడిఫై చేయడానికి వచ్చింది అనమాట. కాబట్టి గుడ్ అనేది అడ్జెక్టివ్, ఇక్కడ అడ్జెక్టివ్ మనకు అవసరం లేదు, ఎందుకంటే అడ్జెక్టివ్స్ నౌన్స్ని ప్రొనౌన్స్ని మోడిఫై చేయడానికి వస్తాయి. ఇక్కడ ఇది మోడిఫై చేయాల్సింది పర్ఫార్మ్డ్ని. పర్ఫార్మ్డ్ అనేది మనకు వెర్బ్ కదా, సో వెర్బ్ని మోడిఫై చేయడానికి ఏం కావాలి మనకు, యాడ్వర్బ్ కావాలి. ఫస్ట్ ఇది యాడ్వర్బ్, మై బ్రదర్ పర్ఫార్మ్డ్ వెల్. తర్వాత ఆ వెల్ని కూడా ఇంకా ఇంక్రీజ్ చేయడం కోసం ఎక్స్ట్రీమ్లీ అనేది వచ్చింది. సో సెంటెన్స్ ఏముండాలంటే మై బ్రదర్ పర్ఫార్మ్డ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, ఎక్స్ట్రీమ్లీ వెల్. ఇక్కడ గుడ్ అనేది మనకు అవసరం లేదు, అడ్జెక్టివ్ అవసరం లేదు, యాడ్వర్బే కావాలి అక్కడ కూడా. కాబట్టి ఇక్కడ మనకు మిస్టేక్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఇంకా చూద్దాం. ఇన్ ద క్లాస్ టెస్ట్ హెల్డ్ ఎస్టర్డే కరెక్టే కదా, మై బ్రదర్ పర్ఫార్మ్డ్ అనేది సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి ఎస్టర్డే కరెక్టే కదా, ఇది కరెక్టే ఉంది. నెక్స్ట్ మనకి అక్కడ ద క్లాస్ టెస్ట్, ఇది కూడా మనకు కరెక్టే ఉంది అండి. సో ఇందులో మనకు మిస్టేక్ అయితే ఏం లేదు. కాబట్టి ఈ సెంటెన్స్లో మిస్టేక్ ఎక్కడ ఉంది అంటే సో ఈ పార్ట్ ఎక్స్ట్రీమ్లీ అది మనకు మిస్టేక్ ఉంది కాబట్టి అది ఏ ఆప్షన్లో ఇచ్చాడు, 4th ఆప్షన్లో ఇచ్చాడు. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, ఎవ్రీ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. చూడండి ఇక్కడ ఎవ్రీ స్టూడెంట్స్ అట, చాలా జాగ్రత్త చూడండి అన్న. ఎవ్రీ, సో మనకు ఎవ్రీ కానీ ఈచ్ కానీ వస్తే వీటి పక్కన డైరెక్ట్ నౌన్ వస్తే, ఇప్పుడు ఇది అడ్జెక్టివ్ లాగా ఉందన్నట్టు. చూడండి వీటి పక్కన డైరెక్ట్ నౌన్ వస్తే
ఎవ్రీ గర్ల్ అంటామా, ఎవ్రీ గర్ల్స్ అంటామా, ఎవ్రీ గర్ల్ అనాలి. కాబట్టి ఎవ్రీ స్టూడెంట్ అనాలి. ఈచ్ స్టూడెంట్, ఎవ్రీ స్టూడెంట్ అంటాం. సో ఎవ్రీ స్టూడెంట్ ఉండాలి, స్టూడెంట్స్ అనేది ఉండకూడదు. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ అండి, డిఫరెంట్ ఎగ్జామ్స్లో వచ్చిన బాగా రిపీట్ అయిన ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట. చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎవ్రీ స్టూడెంట్ ఉండాలి కాబట్టి ఇది మనకు మిస్టేక్ ఉంది కదా. ఏ పార్ట్లో ఇచ్చాను? 4th ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. మిగతాది కూడా చూద్దాం. ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ద హాస్టల్ డిసైడెడ్, ఇది V2 సింపుల్ పాస్ట్లో ఉంది. హాస్టల్లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ డిసైడ్ అయ్యాడు టు ట్రావెల్ టు ఢిల్లీ. ఓకే, టు ట్రావెల్ టు ఢిల్లీకి ట్రావెల్ అవ్వడానికి. దెందుకు? టు విట్నెస్ ద రిపబ్లిక్ డే ప్యారడే. ఓకేనా. సో మనకి ఇక్కడ రిపబ్లిక్ డే ప్యారడే అటెండ్ అవ్వడానికి అక్కడ వాళ్ళు, సో హాస్టల్లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ డిసైడ్ అయ్యాడు అని. కాబట్టి మొత్తం కరెక్టే ఉంది, మిస్టేక్ మాత్రం ఇక్కడే ఉంది. సో మనకి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ద టీ ఎట్ దిస్ కేఫ్, ఈ కేఫ్ దగ్గర టీ అనేది, ద టీ ఎట్ దిస్ కేఫ్, ఈ కేఫ్ దగ్గర టీ కాబట్టి ఒక పర్టికులర్ టీనే, కాబట్టి దా టీనే అనాలి మనం, పర్టికులర్ టీ. ద టీ ఎట్ దిస్ కేఫ్ ఈజ్ బెస్ట్ దాన్ ఎట్ ద కోస్ట్. ఓకేనా, ఎట్ ద కోస్తా కేఫ్ ఇన్ అవర్ ఆఫీస్. చూడండి ఇక్కడ. సో ఈ కేఫ్లో ఉండే టీ ఇంకో కేఫ్లో ఉండే టీ తోటి పోలుస్తుండ అనమాట. కాబట్టి ఇక్కడ ఈజ్ బెస్ట్ దాన్, చూడండి ఇక్కడ మనకు దాన్ పోలుస్తున్నాడు. సో దాన్ అనేది వచ్చినప్పుడు, చూడండి ఇక్కడ దాన్ అనేది వచ్చినప్పుడు మనము ఒక అడ్జెక్టివ్ని ఏ డిగ్రీలో పెట్టాలండి? కంపారేటివ్ డిగ్రీలో పెట్టాలి. అడ్జెక్టివ్స్ జనరల్గా 3 degreesలో ఉంటాయి: పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. అడ్జెక్టివ్స్ అనే వాటిని మనము 3 degreesలో వాడతాం: పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అని. మరి ఇప్పుడు ఇక్కడ మనకు దాన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనం ఏ డిగ్రీ వాడాలి అండి? కంపారేటివ్ డిగ్రీ అనేది వాడాలి. ఏ డిగ్రీ వాడాలి మనము? కంపారేటివ్ డిగ్రీ అనేది వాడాలి. కాబట్టి ఇక్కడ మనకు గుడ్, బెటర్, బెస్ట్, గుడ్, బెటర్, బెస్ట్. బెటర్ అనేది కంపారేటివ్ డిగ్రీ, కాబట్టి ఇక్కడ బెస్ట్ అనేది రాంగ్ అవుతుంది. ఓకేనా, బెటర్ అనేది ఉండాలి. సో అక్కడ మిస్టేక్ ఉంది కదా. మరి అది ఏ ఆప్షన్లో ఇచ్చాడు? థర్డ్ ఆప్షన్లో ఇచ్చాడు. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. 4th క్వశ్చన్ చూడండి ఇక్కడ. 4th క్వశ్చన్ ఏమంటుండో చూడండి. మిస్టర్ అభిలాష్ అండ్ హిస్ ఫ్యామిలీ, మిస్టర్ అభిలాష్ అండ్ హిస్ ఫ్యామిలీ, అండ్ ఉంది కాబట్టి రెండింటికి ప్రిఫరెన్స్ ఇస్తాం జనరల్గా. కాబట్టి మిస్టర్ అభిలాష్ అతని యొక్క ఫ్యామిలీ, ఈ సబ్జెక్టు సింగులర్ ఉందా, ప్లూరల్ ఉందా? ప్లూరల్ ఉంది. కాబట్టి హ్యావ్ రిసీవ్డ్ అనేది రైటా రాంగా చెప్పండి. అభిలాష్ తన యొక్క ఫ్యామిలీ, అండ్ వచ్చింది కాబట్టి ఇక మనకు ఈ రెండింటిని కన్సిడర్ చేస్తాం కాబట్టి హ్యావ్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, హ్యావ్ రిసీవ్డ్, హ్యావ్ పక్కన V3నే వచ్చింది కదా, కాబట్టి ఇది కూడా మనకు కరెక్టే ఉంది. హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది, కరెక్టే ఉంది. రిసీవ్ చేసుకున్నారు. దెన్ నో ఇన్ఫర్మేషన్స్, చూడండి ఇక్కడ నో ఇన్ఫర్మేషన్స్, హ్యావ్ రిసీవ్డ్ నో ఇన్ఫర్మేషన్స్. చాలా జాగ్రత్తగానే చూసుకోండి ఇది. ఓకేనా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. సో మనకు కొన్ని నౌన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, నౌన్స్ టాపిక్లో మీకు ఇది క్లియర్గా చెప్పాను అండి. నౌన్స్ టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చన్ మీకు ఇన్ఫర్మేషన్ కానీ, ఓకేనా, పోయట్రీ కానీ, ఓకేనా, సో లగేజ్ కానీ, ఓకేనా, సో ఫర్నిచర్ కానీ, ఇవన్నీ మనకేంటి అంటే అన్కౌంటబుల్ నౌన్స్. ఇవన్నీ మనకేంటి చెప్పండి? అన్కౌంటబుల్ నౌన్స్ అనమాట. ఇవన్నీ మనకు అన్కౌంటబుల్ నౌన్స్ అంటాం. కాబట్టి అన్కౌంటబుల్ నౌన్స్ని ఎప్పుడైనా సరే మనము సింగులర్లోనే ఉంచాలి, వాటికి ప్లూరల్ ఫామ్ అనేది ఉండదు. ఇంకా చాలా ఉంటాయి, ఎక్విప్మెంట్, మెషినరీ, చాలా వర్డ్స్ ఉంటాయి అండి. ఈ అన్కౌంటబుల్ నౌన్స్ని మనం ఎప్పుడైనా సరే సింగులర్లోనే ఉంచాలి, వాటికి ప్లూరల్ ఫామ్ అనేది ఉండదు. అన్కౌంటబుల్ అంటే కౌంట్ చేయలేమన్నమాట, ప్లూరల్ ఫామ్ ఉండదు అని. బట్ ఎప్పుడైనా సరే ఇవి సింగులర్ ఫామ్లోనే ఉండాలి అండి. మరి సింగులర్ ఫామ్లోనే ఉండాలి కాబట్టి నో ఇన్ఫర్మేషన్స్ ఏంది? అసలు రాంగ్ ఇచ్చాడు ఆ వర్డ్. నో ఇన్ఫర్మేషన్స్ అనే వర్డే ఉండదు, నో ఇన్ఫర్మేషన్ అంటాం, నో ఇన్ఫర్మేషన్స్ ఉండదు. కాబట్టి ఇది మనకు మిస్టేక్ ఇచ్చాడు. సో ఎక్కడుంది ఆ పార్ట్? ఆప్షన్ 2లో ఉంది. ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అబౌట్ ద ఇన్సిడెంట్, అంత కరెక్టే ఉంది, అక్కడే మిస్టేక్ ఉంది. ఈ రాసుకోండి కాన్సెప్ట్. చూడండి ఇక్కడ 5th క్వశ్చన్. మై సిస్టర్ జూలియట్, మా సిస్టర్ ఎవరు? ఆమె జూలియట్. గాట్ మ్యారీడ్, మ్యారేజ్ చేసుకుంది. గాట్ మ్యారీడ్ యాజ్ హర్ వాస్ 23, యాజ్ హర్ వాస్ 23 అట. హర్ ఏంది ఇది మొత్తం ఇక్కడ వరకు ఓకే. యాజ్ హర్ వాస్ 23, యాజ్ హర్ వాస్ 23 మనకు రాంగ్ ఉంది అండి. ఇక్కడ మనకు ఒక సబ్జెక్టివ్ కేస్ అనేది రావాలి.
కాబట్టి యాజ్ షీ వాస్ 23 అంటామా, యాజ్ హర్ వాస్ 23 అంటామా? షీ వాస్ 23. ఇక్కడ వరకు ఒక సెంటెన్స్, ఇక్కడ నుంచి ఇంకో సెంటెన్స్ అన్నమాట. కాబట్టి సెంటెన్స్ మనము షీతో స్టార్ట్ చేస్తామా, హర్తో స్టార్ట్ చేస్తామా? షీతోటే స్టార్ట్ చేయాలి. కాబట్టి షీతో రాసుకోవాలి కాబట్టి యాజ్ షీ వాస్ 23 అనాలన్నమాట. కాబట్టి ఇక్కడ మనకు మిస్టేక్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2లో ఇచ్చాడు మిస్టేక్ ఉన్న పార్ట్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి అందరూ. ఫస్ట్ మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూడండి. ద సూపర్ మార్కెట్, ఆ సూపర్ మార్కెట్ ఈజ్ ఓపెన్, ద సూపర్ మార్కెట్ ఈజ్ ఓపెన్ ఫ్రమ్ 10 AM స్టిల్ 10 PM. చూడండి మనకు ఫ్రమ్ 10 AM స్టిల్ 10 PM అంట. ద సూపర్ మార్కెట్ అంటే సింగులరే కదా, సింగులర్. ఈజ్ ఓకే కదా, ఓకే. ఓపెన్ కూడా ఓకే కదా, ఓకే. ఫ్రమ్ 10 AM స్టిల్ 10 PM అంట. చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకు కాంబినేషన్స్ ఉంటాయి. ఫ్రమ్ వచ్చినప్పుడు దాని కాంబినేషన్లో ఏ వర్డ్ వస్తుంది అండి? టు అనే వర్డ్ వస్తుంది. నెక్స్ట్ బిట్వీన్, సో బిట్వీన్ వచ్చినప్పుడు దానికి కాంబినేషన్లో మనకి ఏ వర్డ్ వస్తుంది అండి? అండ్ అనే వర్డ్ వస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. మీకు కంజంక్షన్స్ అనే టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఫ్రమ్ వచ్చినప్పుడు దాని కాంబినేషన్ ఏముంటుంది? టు ఉంటుంది. బిట్వీన్ వచ్చినప్పుడు కాంబినేషన్ ఏముంటుంది? అండ్ అనే వర్డ్ ఉంటుంది అనమాట. కాబట్టి ఫ్రమ్ టు, బిట్వీన్, అండ్ అంటూ ఉంటాం. సో ఇక మనకు ద సూపర్ మార్కెట్ ఈజ్ ఓపెన్ ఫ్రమ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక మనకు ఏముండాలండి? టు ఉండాలా, స్టిల్ ఉండాలా? టు అనేది ఉండాలి. మరి టు అనేది ఉండాలి కాబట్టి సో ఫ్రమ్ 10 AM టు 10 PM. సో ఇక్కడ మనకు మిస్టేక్ ఎక్కడ ఉందండి? స్టిల్. మిస్టేక్ ఉన్న పార్ట్ ఇక్కడ ఇచ్చాడు. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4. 7th క్వశ్చన్. ఇది కూడా కొంచెం క్రిటికల్ క్వశ్చన్, చదవండి చూద్దాం. ఇట్ ఈస్ హీ, అది అతడు, హూ వర్క్ ఫర్ ద కంపెనీ ఫర్ మోర్ దాన్ ఏ డికేడ్. ఓకేనా? రైట్. ఓకే రైట్. చెప్పండి ఇప్పుడు. ఇట్ ఈస్ హీ హూ వర్క్ ఫర్ ద కంపెనీ ఫర్ మోర్ దాన్ ఏ డికేడ్. ఇక జాగ్రత్తగా చూసుకుంటే, ఓకేనా, జాగ్రత్తగా చూసుకుంటే ఒకసారి మీరు హూ, అది ఇతడు, హూ వర్క్ ఫర్ ద కంపెనీ అట్. హూ అనేది దేని గురించి మాట్లాడుతుందండి? హీ గురించి మాట్లాడుతుంది. హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్, అక్కడ హీని రిలేట్ చేసుకుంటూ మాట్లాడుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ వర్క్ అనేది ఇక్కడ మనకు వెర్బ్ ఇది. ఇప్పుడు ఈ వెర్బ్ అనేది దేనికి సంబంధించి ఉండాలి? హీకి సంబంధించే ఉండాలి. హీకి సంబంధించి ఉండాలి. యాక్చువల్గా సెంటెన్స్ ఏముంటుందో తెలుసా? ఫర్ మోర్ దాన్ ఏ డికేడ్. ఫర్ అంటుండు, సిన్స్ కానీ ఫర్ కానీ, ఓకేనా. సో పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం కోసం చెప్పేటప్పుడు మనం దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పుకోవాలి అంటే, ఓకేనా. కాబట్టి ఇట్ ఈస్ హీ హూ వర్క్ అయితే రాదు. ఒకవేళ V1 రాసుకోవాలి అనుకుంటే, ఇది V1 కదా, V1 రాసుకోవాలంటే కూడా హూ వర్క్స్ అంటాం, హూ వర్క్ అయితే అనం కదా. కాబట్టి ఇది మనకు మిస్టేక్ అయితే ఇక్కడ ఉంది. సో ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది అండి. యాక్చువల్గా సెంటెన్స్ ఏముంటుందో తెలుసా? ఇట్ ఈస్ హీ హూ హ్యాస్ బీన్ వర్కింగ్ ఉండాలి యాక్చువల్గా, ఓకేనా. వర్క్ అయితే రాంగి, V1 అయితే రాంగు. V1 వస్తే ఒకవేళ ఎస్ తోటి యాడ్ అయ్యి రావాలి, అట్లా ఇచ్చినా రాంగే. అట్లా లేదు. కాబట్టి హూ వర్క్స్ అని ఉండాలి, లేకపోతే హూ హ్యాస్ బీన్ వర్కింగ్ అని ఉండొచ్చు, రైట్. బట్ మనకు ఇచ్చింది అయితే మిస్టేకే కదా. సో ఎగ్జామ్లో మాత్రం మీరు మిస్టేక్ని కనిపెడితే చాలు, దానికి ఆన్సర్ చూసుకోవాల్సిన అవసరం లేదు. మిస్టేక్ని కనిపెట్టడం ఇంపార్టెంట్ అంతే. ఏమంటే వేరే క్వశ్చన్కి వెళ్ళిపోండి అంతే. నెక్స్ట్, ఎందుకంటే టైం అనేది సేవ్ చేసుకోవాలి మీరు కంపల్సరీ. అన్ని క్వశ్చన్ చూడాలి కదా. చూడండి మీకు ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్స్ అన్నిట్లలో ఓకేనా, మనకు 60 క్వశ్చన్స్ ఏమో జిఎస్ నుంచి, 40 క్వశ్చన్స్ ఏమో ఇంగ్లీష్ నుంచి. ఒక్కో క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. పేపర్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుందండి. జిఎస్ క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఉంటాయి, తెలుగులో ఉంటాయి. కానీ ఇంగ్లీష్ మాత్రం ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటాయి. చూసుకోండి. క్వశ్చన్ చదవండి. నో అదర్ ప్లేస్ ఇన్ దిస్ కంట్రీ, అంటే ఏ ప్లేస్, ఈ కంట్రీలో ఏ ప్లేస్ కూడా ఈజ్ సో బెటర్ యాజ్ గుల్మార్గ్ కాశ్మీర్. అంటే కాశ్మీర్లో ఉన్న గుల్మార్గ్ ప్లేస్ ఉంది కదా, ఏ ప్లేస్ కూడా దీనంత బెటర్గా ఉండదు అంటుండే అక్కడ అంతే. చెప్పండి ఇంకా. నో అదర్ ప్లేస్ ఇన్ దిస్ కంట్రీ. ఓకే, ఇక్కడ వరకు అయితే మిస్టేక్ ఏం లేదు. ఈజ్ సో బెటర్ యాజ్, సారీ చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ఇది మనకు కంజంక్షన్స్లో వస్తుంది అండి. యాజ్ కాంబినేషన్, సో యాజ్ కాంబినేషన్ అంటాం. యాజ్ కాంబినేషన్, సో యాజ్ కాంబినేషన్ అంటాం. చూడండి చాలా ఇంపార్టెంట్ ఇది. సో మనకు జనరల్గా యాజ్ కాంబినేషన్, సో యాజ్ కాంబినేషన్స్లో అడ్జెక్టివ్స్ని ఫిల్ చేయమంటారు అండి. అడ్జెక్టివ్స్ని ఫిల్ చేయమంటారు, రైట్. చూడండి యాజ్ కాంబినేషన్, సో యాజ్ కాంబినేషన్స్లో మనము అడ్జెక్టివ్స్ని, ఓకే, అడ్జెక్టివ్ రాయాలి అనుకుంటే దాన్ని మనం ఏ డిగ్రీలో రాసుకోవాలి అంటే
పాజిటివ్ డిగ్రీ ఫామ్లోనే రాసుకోవాలి అండి. ఏ డిగ్రీ ఫామ్లో రాసుకోవాలి అండి? పాజిటివ్ డిగ్రీ ఫామ్లో రాసుకోవాలి. ఓకేనా? సో యాజ్ కాంబినేషన్, సో యాజ్ కాంబినేషన్లో మీరు అడ్జెక్టివ్ రాయాలి అంటే దాన్ని ఏ డిగ్రీ రాయాలి చెప్పండి? పాజిటివ్ డిగ్రీలోనే రాయాలి. పాజిటివ్ డిగ్రీలో రాయాలన్నమాట. ఓకేనా? బట్ ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి. పాజిటివ్ డిగ్రీ అంటే వాడు ఏమి ఇచ్చాడు? సో బెటర్ యాజ్. చూడండి ఇక్కడ సో బెటర్ యాజ్ అట. మరి సో బెటర్ యాజ్ ఏంది అసలు? చూడండి, సో యాజ్ కాంబినేషనే కదా. సో బెటర్కు ఓకేనా, ఒకసారి చెప్పండి. గుడ్, బెటర్, బెస్ట్. గుడ్, బెటర్, బెస్ట్. కాబట్టి బెటర్ అనేది కంపారేటివ్ డిగ్రీ, గుడ్ అనేది పాజిటివ్ డిగ్రీ. ఇక్కడ ఏముండాలండి మనకు? సో గుడ్ యాజ్ ఉండాలి. ఏముండాలి చెప్పండి? ఇక్కడ మనకు సో గుడ్ యాజ్ ఉండాలి, సో బెటర్ యాజ్ కాదు. కాబట్టి ఇక్కడ మనకు మిస్టేక్ ఉంది కదా. కాబట్టి మిస్టేక్ ఉన్న పాట ఎక్కడ ఇచ్చాడు? థర్డ్ ఆప్షన్లో ఇచ్చాడు. కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఇది రాసుకోండి క్లియర్. సో మీరు ఓన్లీ ఆన్సర్ తెలుసుకోవడం కాదు ఇక్కడ మ్యాటర్, ఆన్సర్ వెనకాల ఉన్న కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ఈ ఆప్షన్ ఎందుకు కావట్లేదు, ఈ ఆప్షన్ ఎందుకు కావట్లేదు, ఆన్సర్ అది. 9th క్వశ్చన్ చూడండి. ఇక్కడ మిస్ శ్రీలక్ష్మీస్, చూడండి ఇక్కడ మనకు శ్రీలక్ష్మి యొక్క, ఓకేనా, శ్రీలక్ష్మి యొక్క మ్యూజికల్ ఇంటెలిజెన్స్, ఓకేనా, శ్రీలక్ష్మి యొక్క మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఈజ్ సుపీరియర్ దాన్ సో మిస్ సుమాస్. అంటే ఆమె యొక్క మ్యూజికల్ ఇంటెలిజెన్స్ అనేది ఈమె యొక్క సుమా యొక్క మ్యూజికల్ ఇంటెలిజెన్స్ అనేది ఓకేనా, ఈమె కంటే సుపీరియర్గా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది అని. ఇక్కడ అపాస్టఫీ, ఇక్కడ అపాస్టఫీ, కాబట్టి రెండు పర్ఫెక్ట్గానే ఉన్నాయి. ఫస్ట్ పార్ట్, ఈ లాస్ట్ పార్ట్ అయితే రెండు పర్ఫెక్ట్గానే ఉన్నాయి. మిగతాది చూద్దాం. మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఈ సుపీరియర్ దాన్ అంట. చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి ఇక్కడ దీని మీద ఎన్నోసార్లు క్వశ్చన్స్ వచ్చినాయి. అయితే జనరల్గా మనకి ఏంటంటే ఇది కంపారేటివ్ లాగానే ఉంది కదా, అది పోల్చడం. జనరల్గా కంపారేటివ్స్ వచ్చినప్పుడు మనం ఏం వాడాలి అంటే దాన్ వాడతాం. కంపారేటివ్ డిగ్రీ వచ్చినప్పుడు ఏం వాడతాం మనము? దాన్ అనేది వాడతాం. కానీ కొన్ని కంపారేటివ్స్ ఉంటాయండి. కొన్ని కంపారేటివ్స్ ఎలా ఉంటాయంటే ఆ ఓఆర్ కానీ ఈఆర్ కానీ తీసేస్తే పాజిటివ్ డిగ్రీ అనేది రాదు వీటికి. ఇప్పుడు యంగర్, యంగెస్ట్, బెటర్, గుడ్, బెటర్, బెస్ట్ పాజిటివ్ డిగ్రీ ఉంటుంది ఈఆర్ తీసేస్తే. అక్కడ క్లెవర్, క్లెవరర్, క్లెవరెస్ట్, పూరర్, పూరెస్ట్ ఈఆర్ తీసేస్తే పాజిటివ్ డిగ్రీ వస్తుంది. కానీ వీటికి ఓఆర్ కానీ ఈఆర్ కానీ లాస్ట్లో ఉన్నాయి తీసేస్తే పాజిటివ్ డిగ్రీ వస్తుందా? రాదు కాబట్టి సో వీటికి మనం ఏం వాడుకుంటాము అంటే సో 2 అనేది వాడుకుంటామంట. ఇంకా కొన్ని ఉంటాయి, చెప్తా చూడండి. సుపీరియర్, ఇన్ఫీరియర్, సీనియర్, జూనియర్, నెక్స్ట్ మనకు ప్రిఫర్, నెక్స్ట్ మనకు ఎల్డర్. ఒకసారి అందరు ఈ వర్డ్స్ చూడండి. ఈ వర్డ్స్లలో ఈఆర్ కానీ ఓఆర్ కానీ తీసేస్తే సో మనకు పాజిటివ్ డిగ్రీ అనేది రాదు. అదే యంగర్ అన్నాం అనుకోండి, యంగర్కు 2 వస్తుందా, దాన్ వస్తుందా అంటే దాన్ వస్తుంది. ఎందుకంటే యంగర్లో ఈఆర్ తీసేస్తే యంగ్ అనేది పాజిటివ్ డిగ్రీ వస్తుంది అక్కడ. సో ఈఆర్ కానీ ఓఆర్ కానీ తీసేస్తే మనకు పాజిటివ్ డిగ్రీ వస్తుంది అనుకోండి. వాటికి మనం ఏం వాడాలి అంటే దాన్ అనేది వాడాలి. అదే ఈఆర్ కానీ ఓఆర్ కానీ తీసేస్తే పాజిటివ్ డిగ్రీ రావట్లేదు అనుకోండి, అప్పుడు ఏం వాడాలి మనము? సో 2 అనేది వాడాలి వాటికి. కాబట్టి ఇవన్నిట్లో అంతే ఉంటుంది అనమాట. ఎల్డర్, నెక్స్ట్ ఎల్డర్ వేరు, ఓల్డర్ వేరు. ఎల్డర్ వచ్చినప్పుడు ఈఆర్ తీసేస్తే ఎల్డర్ అనే వర్డ్ లేదు కదా, ఎల్డర్ 2 అనాలి. అదే ఓల్డర్ అన్నాం అనుకోండి, ఓల్డర్ అన్న పెద్దే, ఎల్డర్ అన్న పెద్దే. ఓల్డర్ అన్నాం అనుకోండి, ఓల్డర్లో ఈఆర్ తీసేస్తే ఓల్డ్ అనే పాజిటివ్ డిగ్రీ ఉంది కదా దానికి. కాబట్టి ఓల్డర్ 2 అంటామా, ఓల్డర్ దాన్ అంటామా? ఓల్డర్ దాన్. ఓల్డర్లో ఈఆర్ తీసేస్తే ఓల్డ్ అనే పాజిటివ్ డిగ్రీ వస్తుంది అక్కడ. కాబట్టి ఓల్డర్ దాన్, కానీ ఎల్డర్కి మాత్రం 2. ఎల్డర్ 2, ఓల్డర్ దాన్, అది ఇవన్నిటికి 2నే వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు సుపీరియర్ దాన్ అంటామా, సుపీరియర్ 2 అంటామా? సుపీరియర్ 2 అనాలి. సో అది కాబట్టి ఇక్కడ మనకు మిస్టేక్ ఉన్న పార్ట్ ఇదే కదా. ఈ పార్ట్ థర్డ్ ఆప్షన్లో ఇచ్చాడు. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్. స్పాటింగ్ ఎరర్స్ ఇవన్నీ. నైదర్ ద కోచ్ నార్ ద ప్లేయర్స్ వాజ్ ప్రెజెంట్ ఎట్ ద గ్రౌండ్. నైదర్ ద కోచ్ నార్ ద ప్లేయర్స్. చూడండి అందరు చూడండి, నైదర్ ద కోచ్ నార్ ద ప్లేయర్స్ వాజ్ ప్రెజెంట్ అన్నాడు. ఇక్కడ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, కోచ్, ప్లేయర్స్ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ 2 సబ్జెక్ట్స్ దేనితో జాయిన్ అయిపోయిందండి? నైదర్ నార్ తోటి జాయిన్ అయిపోయినాయి. చాలా జాగ్రత్త చెప్తా చూడండి. ఇక్కడ మనకి ఎప్పుడైతే 2 సబ్జెక్ట్స్ అనేవి నైదర్ నార్ తోటి కానీ ఓకేనా, ఐదర్ ఆర్ తోటి కానీ ఓకేనా,
నెక్స్ట్ మనకు నాట్ ఓన్లీ బట్ ఆల్సో తోటి కానీ. చూడండి మనకి ఎప్పుడైతే రెండు సబ్జెక్ట్స్ నైదర్ నార్ తోటి కానీ ఐదర్ ఆర్ తోటి కానీ నాట్ ఓన్లీ బట్ ఆల్సో తోటి కానీ రెండు సబ్జెక్ట్స్ వీటితోటి జాయిన్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు వెర్బ్ అనేది ఫస్ట్ సబ్జెక్ట్ ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలా సెకండ్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలా అనేది క్వశ్చన్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వెన్ టూ సబ్జెక్ట్స్ ఆర్ కనెక్టెడ్ బై నైదర్ నార్ ఐదర్ ఆర్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఓకే, వీటితోటి కనెక్ట్ అయిపోతే వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి అంటే సెకండ్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి? సెకండ్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. ఒకటి ఇక్కడ నైదర్ ద కోచ్ నాట్ ద ప్లేయర్స్ అంటే ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటిది? కోచ్. సెకండ్ సబ్జెక్ట్ ఏంటిది? ప్లేయర్స్. కాబట్టి ప్లేయర్స్కి వజ్ వస్తుందా వర్ వస్తుందా? వర్ వస్తుంది. ప్లేయర్స్ అంటే ప్లూరల్ కదా, బట్ ఏమొస్తుంది అక్కడ మనకు వర్ అనేది వస్తుంది, కాబట్టి వజ్ అనేది రాదు. సో మనకు ఇక్కడ మిస్టేక్ అనేది ఇక్కడ ఉంది అన్నమాట. ఓకేనా? సో కాబట్టి అది మనకు ఆన్సర్ అవుతుంది. ఈ పార్ట్ మనకు రాంగ్ ఉంది. సో ఇది ఏ పార్ట్? అది బి పార్ట్, ఇది సి. ఇది ఏ పార్ట్? అది బి పార్ట్, ఇది సి పార్ట్. కాబట్టి మనకు సి ఇస్ ద ఆన్సర్. సి అనేది ఆన్సర్. ఎలాంటి ఎర్రర్ లేకపోతే నో ఎర్రర్, డి అనేది ఆన్సర్ అవుతుంది. అది అర్థమైందా? ఇది కాబట్టి ఇట్లా నైదర్ నార్. ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ కూడా చెప్తా చూడండి. నైదర్ నార్ ఐదర్ ఆర్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో తోటి రెండు సబ్జెక్ట్స్ కనెక్ట్ అయిపోతే వెర్బ్ అనేది సెకండ్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. కాబట్టి ప్లేయర్స్ సెకండ్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి వర్ వస్తుంది. ఇది మారిస్తే ఒకవేళ నైదర్ ద ప్లేయర్స్ నార్ ద కోచ్, నైదర్ ద ప్లేయర్స్ నార్ ద కోచ్ అన్నాం అనుకోండి, కోచ్ సెకండ్ సబ్జెక్ట్ కోచ్ అయింది కదా, అప్పుడేమొస్తుంది మనకు? వాజ్ వస్తుంది. అప్పుడేమొస్తుంది మనకు? వాజ్ వస్తుంది. అది ఒకటి ఇదో కాన్సెప్ట్. ఇది మీకు నేను ఇది మొన్న కూడా వచ్చిందండి క్వశ్చన్. ఓకేనా? సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి, కూడా ఒకసారి దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? ఇది ఒకటి. అయితే దీనికి ఇంకో ఎక్స్ట్రా కాన్సెప్ట్ చెప్తా చూడండి మీరు. ఎవరి దాకానేమో నైదర్ నార్ ఐదర్ ఆర్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఇప్పుడు ఇది వేరు. యాజ్ వెల్ యాజ్, అలాంగ్ విత్, ఓకేనా, టుగెదర్ విత్, యాజ్ వెల్ యాజ్ కానీ, ఓకే, అలాంగ్ విత్ కానీ, టుగెదర్ విత్ కానీ, విత్ కానీ. చూడండి మనకు రెండు సబ్జెక్ట్స్ అనేవి వీటితోటి కనెక్ట్ అయిపోయినాయి అనుకోండి. ఎవరి దాకా? మూడు కాదు, వీటితోటి. రెండు సబ్జెక్ట్స్ వీటితోటి కనెక్ట్ అయిపోతే అప్పుడు వెర్బ్ అనేది మనము ఏ సబ్జెక్ట్ ప్రకారం చూసుకోవాలి అంటే ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం చూసుకోవాలి. వెర్బ్ని ఏ సబ్జెక్ట్ ప్రకారం చూడాలండి? ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం చూసుకోవాలన్నమాట. ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం చూసుకోవాలి. రైట్? అది వేరే రూల్. అది ఫస్ట్ రూల్, ఇది సెకండ్ రూల్ అనమాట సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్లో. అది నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. ఇక్కడ ద సీనరీ ఆఫ్ కాశ్మీర్ ఆర్ ట్రూలీ మెస్మరైజింగ్. మెస్మరైజింగ్ అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండడం అనమాట. ద సీనరీ ఆఫ్ కాశ్మీర్, కాశ్మీర్ యొక్క అందం అని, సింపుల్గా వ్యూ అని. చూడండి ద సీనరీ ఆఫ్ కాశ్మీర్. ఇక్కడ మనకు సీనరీస్ అనే వర్డ్ ఉండదు ఫస్ట్. మీకు చెప్పాను అది మనకు అన్కౌంటబుల్. సీనరీస్ వస్తే రాంగ్ అయ్యేది. ద సీనరీ ఆఫ్ కాశ్మీర్ ఆరట. చూడండి సీనరీ అంటే ఏంటిది? సింగులర్. అక్కడ ఆ వ్యూ, ఆ ప్రకృతి, ఆ అందం. సో మనకు సీనరీ అంటే ఏంటి అక్కడ మనకు? ఓకేనా? అది మనకు సింగులరా ప్లూరల్? సింగులర్. మరి సీనరీ అనే సింగులర్ కాబట్టి నువ్వు ఆర్ వాడతావా ఈజ్ వాడాలా? ఈజ్ వాడాలి. ఆర్ ఎందుకు వాడుతున్నావు? ద సీనరీ ఆఫ్ కాశ్మీర్ ఈజ్ ట్రూలీ మెస్మరైజింగ్. కాబట్టి మనకు అక్కడ ఆర్ బదులు ఏం రావాలి చెప్పండి? ఈజ్ అనేది రావాలి. ఇక్కడ పార్ట్స్ మిస్టేక్ డిఫరెంట్గా ఇచ్చాడు. ఈఎఫ్జిహెచ్ అని ఇచ్చాడు. చూడండి మనకు ఇదేమో ఈ పార్ట్, ఇదేమో ఎఫ్ పార్ట్ అనమాట. రైట్? సో ఎఫ్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఈ ఎఫ్ ఏ ఆప్షన్లో ఉంటే అది మన ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఎఫ్ పార్ట్లో మిస్టేక్ ఉంది. ఓకే? సో మిస్టేక్ ఎక్కడుందో చూడడం కోసం ఇవన్నీ. 12th క్వశ్చన్ చూడండి. ఇక్కడ రైట్. హీ ఈజ్ an emigrant from India who settled in the US last year. He is an immigrant. He is okay, an immigrant. ఇక్కడ ఓవెల్ సౌండ్ ఉంది కాబట్టి మనకు అక్కడ యాన్ రాసుకోవాలి. ఓకే, ఎమిగ్రెంట్ అంటే ఎవరండి? ఎవరైతే ఒక కంట్రీ నుంచి బయటికి వెళ్ళిపోతారో అతను మనం ఎమిగ్రెంట్ అంటాం. హీ ఈజ్ అన్ ఎమిగ్రెంట్ ఫ్రమ్ ఇండియా. ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఓకేనా? హూ సెటిల్డ్ ఇన్ ద యూఎస్ లాస్ట్ ఇయర్. సెటిల్డ్ అనేది V2 కాబట్టి లాస్ట్ ఇయర్ ఇది. ఇన్ ద యూఎస్ ఇది కూడా కరెక్టే ఉంది. కాబట్టి సో హీ ఈజ్ అన్ ఎమిగ్రెంట్ ఫ్రమ్ ఇండియా. ఇండియా నుంచి వెళ్ళిపోయిన పర్సన్ యూఎస్లో సెటిల్ అయ్యాడు. మిస్టేక్ ఏం లేదు ఇక్కడ. కాబట్టి నో ఎర్రర్. డి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. అంతే. 13th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఇఫ్ ఐ వాజ్ యూ. 13th క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఇఫ్ ఐ వాజ్ యూ. జనరల్గా ఐ కానీ, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ
ఐ కానీ హీ కానీ షిట్ కానీ ఇట్ కానీ వస్తే మనకు వాజ్ వస్తుందా వర్ వస్తుందా చెప్పండి. మనకు వాజ్ అనేది వస్తుంది. ఐ వాజ్, షీ వాజ్, హీ వాజ్, ఇట్ వాజ్ ఏం రావాలి మనకు అక్కడ వాజ్ అనేది వస్తుంది. జనరల్ ఏమొస్తుంది మనకు వాజ్ అనేది వస్తుంది. కానీ మనకు ఇఫ్ క్లాజ్లో ఓకేనా, ఇఫ్ క్లాజ్లో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి నా ఇఫ్ క్లాజ్లో ఓకేనా. ఇఫ్ క్లాజ్లో మీకు ఇక్కడ ఇది సింపుల్ పాస్ట్లో ఉంటుంది జనరల్గా ఈ ఫార్మాట్. ఇఫ్ క్లాజ్లో మీకు ఎప్పుడైనా సరే వజ్ వస్తుందా వర్ వస్తుందా అంటే మనకి ఎప్పుడైనా సరే వర్రే రావాలి. ఎందుకంటే ఇక్కడ మీరు ఇఫ్ అనేది మనకి ఇమాజినేషన్ కింద తీసుకుంటాం. ఇమాజినేషన్ అన్నప్పుడు మనం ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ని ప్లూరల్ లాగానే పరిగణనలోకి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే కనుక పక్షిని అయితే నేను ఎగిరిపోయేవాడిని అంటాం కదా. ఇఫ్ ఐ వాజ్ ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై అనుకుంటాం మనం. అది మనకేంటి ఇమాజినేషన్. కాబట్టి ఏముండాలంటే ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై ఓకేనా. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్, ఇఫ్ షీ వర్ ఏ బర్డ్, ఇఫ్ హీ వర్ ఏ బర్డ్ అట్లా వర్రే వాడాలన్నమాట. ఇఫ్ క్లాజ్లో అడిగినప్పుడు మాత్రం వర్రే వాడాలి. ఎందుకంటే అది ఇమాజినేషన్ కిందకి వెళ్ళిపోతుంది అనమాట. ఇఫ్ ఐ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటామా, ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటామా, ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నేనే కనుక ఇండియాకు ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఉంటే ఇమాజినేషన్ అనమాట. కాబట్టి మనకు అది సో ఎప్పుడైనా సరే సో ప్లూరల్ సబ్జెక్టే వాడాలి ఇమాజినేషన్లో. సో అందుకే ఇఫ్ ఐ వాజ్ యూ అనాలా, ఐ వర్ యూ అనాలా, ఇఫ్ ఐ వర్ యూ మిస్టేక్ ఇక్కడే ఉంది. కాబట్టి ఇది ఈ ఇచ్చాడు. సో మనకు ఈనే ఆన్సర్. ఈ అనేది ఏ ఆప్షన్లో ఉంటే అది మన ఆన్సర్ అవుతుంది. ఓకే ఫైన్, అది ఓకే. మిగతా కూడా చూద్దాం. ఇఫ్ ఐ వర్ యూ అంటే ఇది సింపుల్ పాస్ట్లో ఉన్నట్టే కదా. మరి ఇది సింపుల్ పాస్ట్లో ఉంటే ఇది ఎలా ఉండాలి అంటే జనరల్గా ఇఫ్ క్లాసెస్ కండిషనల్ సెంటెన్సెస్ టాపిక్ మొత్తం చదవండి మీరు వెళ్ళి, క్లియర్గా వినండి ఆ క్లాసెస్ సరిపోతాయి. ఇది మీకు సింపుల్ పాస్ట్లో ఉంటే ఇది ఇక్కడ ఏముండాలి చెప్పండి మనకు వుడ్ ప్లస్ V1, కుడ్ ప్లస్ V1, మైట్ ప్లస్ V1. ఐ వుడ్ నాట్ యాక్సెప్ట్ దిస్ ప్రాజెక్ట్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. చూడండి ఇక్కడ. సో నీ ప్లేస్లో కనుక నేను ఉన్నట్లయితే ఈ ప్రాజెక్ట్ని నేను అసలు యాక్సెప్ట్ చేసేవాడిని కాదు. ఎట్లాంటి పరిస్థితులు అయినా సరే ఈ ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేసేవాడిని కాదు అని చెప్తున్నాడు అనమాట. ఓకేనా. అది ఇప్పుడు మొత్తం కరెక్టే ఉంది. ఇక్కడ మిస్టేక్ ఉంది. మిస్టేక్ ఉన్న పార్ట్ ఇది. 14th క్వశ్చన్. ద పోలీస్ హ్యావ్ ఫైనల్లీ ఫౌండ్ ద వెపన్. ద పోలీస్ హ్యావ్ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు ఇక్కడే. చూడండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ద పోలీస్ అనేది సింగులరా ప్లూరల్ అంటే ద పోలీస్ అనేది ఎప్పుడైనా సరే ప్లూరల్. అదొక యూనియన్ గురించి మాట్లాడుతుంది అండి. ఓకేనా, ఒక్కరు కాదు యూనియన్ అనమాట. రైట్. కాబట్టి ద పోలీస్ ఈజ్ అంటామా, ద పోలీస్ ఈజ్ కమింగా, ద పోలీస్ ఆర్ కమింగా, ద పోలీస్ ఆర్ కమింగ్ అనాలి ఎప్పుడైనా సరే. ద పోలీస్ హ్యావ్ కంప్లీటెడ్, ద పోలీస్ హ్యాస్ కంప్లీటెడ్, ద పోలీస్ హ్యావ్ కంప్లీటెడ్. ఓకేనా. కాబట్టి ఎప్పుడైనా సరే ద పోలీస్ మనం ప్లూరల్ సబ్జెక్ట్ లాగానే చూడాలి. బట్ ఇది కూడా ప్లూరల్ సబ్జెక్టే కాబట్టి ప్లూరల్ వెర్బే వచ్చింది. ద పోలీస్ హ్యావ్ ఇది కరెక్టే ఉంది అని. ద పోలీస్ హ్యావ్ ఫైనల్లీ ఫౌండ్ ద వెపన్ అంటే వెపన్ని కనిపెట్టాడు. హ్యావ్ పక్కన V3 వచ్చిందా లేదా చూద్దాం. చూడండి ఇక్కడ కనిపెట్టడం అంటే ఫైండే కదా. ఫైండ్, ఫౌండ్, నెక్స్ట్ మనకు ఫౌండ్ కనిపెట్టడం అనమాట. ఇంకోటి స్థాపించడం అనే మీనింగ్ వస్తుంది. ఫౌండ్, ఫౌండెడ్ అది వేరు. కనిపెట్టడం అన్నప్పుడు ఫైండ్, ఫౌండ్. స్థాపించడం అంటేనేమో ఫౌండెడ్ అంటాం. అది వేరు. ఓకేనా. ఒకటి ఇది కరెక్టే ఉంది. V3 కనిపెట్టడం. ద వెపన్ విచ్ వాజ్ హిడెన్ ఇన్సైడ్ ద బ్యాగ్. ఏదైతే లోపల దాచిపెట్టుందో బ్యాగ్లో దాచిపెట్టున్న వెపన్ పోలీసులు ఓకే ఏం చేశారంటే ఫైనల్గా కనిపెట్టారు అని. ఎక్కడ మిస్టేక్ లేదు. కాబట్టి నో ఎర్రర్ ఇస్ ద ఆన్సర్. నో ఎర్రర్. నెక్స్ట్ 15th క్వశ్చన్. షీ హ్యాడ్ స్కేర్స్లీ ఎంటర్డ్ ద రూమ్ దాన్ ద ఫోన్ ర్యాంగ్. ఇట్లా ఆమె ఎంటర్ అయిందో లేదో ఫోన్ అనేది రింగ్ అయింది అని. చూడండి ఇక్కడ స్కేర్స్లీ అట, దాన్ అట. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఇది మనకు కంజంక్షన్స్ నుంచి వచ్చిన క్వశ్చన్. మీకు చెప్పాను ఇది కూడా ఒక వీడియోలో. గుర్తుపెట్టుకోండి. నో సూనర్ వచ్చినప్పుడు ఏం రావాలి? దాన్. ప్రీవియస్ క్వశ్చన్ వచ్చింది ఈ మోడల్ మీద. నో సూనర్ వచ్చినప్పుడు ఏముండాలి మన కాంబినేషన్? దాన్. అదే కనుక మనకు హార్డ్లీ కానీ ఓకేనా, సో బేర్లీ కానీ ఓకేనా, స్కేర్స్లీ కానీ, హార్డ్లీ కానీ బేర్లీ కానీ స్కేర్స్లీ కానీ ఉన్నప్పుడు మనకు సో కాంబినేషన్ వర్డ్ ఏముండాలి చెప్పండి మనకు? వెన్ అనేది ఉండాలి. ఓకే, ఏముండాలి అప్పుడు? వెన్ అనేది ఉండాలి. నో సూనర్ వచ్చినప్పుడు మాత్రమే దాన్ ఉండాలి. హార్డ్లీ, స్కేర్స్లీ, బేర్లీ వచ్చినప్పుడు ఏముండాలి మనకు? వెన్ అనే కాంబినేషన్ వర్డ్ ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ స్టార్టింగ్లో స్కేర్స్లీ ఇచ్చాడు. స్కేర్స్లీ వచ్చినప్పుడు మనకి ఏం రావాలి? దాన్ రావాలా, వెన్ రావాలా? వెన్ అనేది రావాలి. ఇప్పుడు మనకు ఇక్కడ దాన్ ఇచ్చాడు, సో ఇది రాంగ్ ఇచ్చాడు ఈ పార్ట్. ఇప్పుడు ఇది జీ పార్ట్లో మిస్టేక్ ఉంది. 16th క్వశ్చన్.
మెనీ ఏ స్టూడెంట్ హ్యావ్ ఫెయిల్డ్ టు పాస్ దిస్ హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంత హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్ని సో చాలామంది ఒకరొకరు అందరూ ఫెయిల్ అయ్యారు అని. చూడండి ఇక్కడ మెనీ ఏ స్టూడెంట్ చాలా ఇంపార్టెంట్ ఇది. మెనీ ఏ. నెక్స్ట్ సచ్ ఏ. నెక్స్ట్ సర్టెన్ ఏ. చూడండి ఇక్కడ మెనీ ఏ, సచ్ ఏ, సర్టెన్ ఏ. చూడండి మెనీ, సచ్, సర్టెన్ వీటి పక్కన ఎప్పుడైనా సరే ప్లూరల్ నౌన్ వస్తుంది, తర్వాత ప్లూరల్ వెర్బ్ వస్తుంది. మెనీ బాయ్స్ ఆర్, సచ్ బాయ్స్ ఆర్, సర్టెన్ బాయ్స్ ఆర్. అదే మెనీ ఏ, సచ్ ఏ, సర్టెన్ ఏ అన్నాం అనుకోండి, ఏ అంటే ఏంటి మీనింగ్ ఒక వన్ సింగిల్ అనమాట. కాబట్టి మెనీ ఏ బాయ్, సచ్ ఏ బాయ్, సర్టెన్ ఏ బాయ్ ఇది ఎప్పుడైనా సరే సింగులర్స్ అనమాట. కాబట్టి మెనీ ఏ స్టూడెంట్ అంటే ఇది మనకు సింగులర్ పర్సన్ అనమాట. ఒకరే మెనీ ఏ వచ్చింది, స్టూడెంట్ వచ్చింది, అది కరెక్టే ఉంది. ఒకరే స్టూడెంట్ ఒకరొకరి గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. కాబట్టి ఇది సింగులరా ప్లూరలా? సింగులర్. మరి సింగులర్కి మరి హ్యావ్ వస్తుందా, హ్యాజ్ వస్తుందా? హ్యాస్. ఏం రావాలి ఇక్కడ మనకు? హ్యాజ్ అనేది రావాలి. కాబట్టి మెనీ ఏ స్టూడెంట్ హ్యాస్ ఫెయిల్డ్. అదే మెనీ స్టూడెంట్స్ హ్యావ్ ఫెయిల్డ్ అంటాం. స్టార్టింగ్లో ఆల్రెడీ అది ఫిక్స్, అది మెనీ ఏ స్టూడెంట్ అని ఫిక్స్ చేసి ఇచ్చేసాడు. ఇప్పుడు దాన్ని బట్టి మనం వెర్బ్ రాసుకోవాలి. మెనీ ఏ స్టూడెంట్ ఏమనాలి? హ్యాస్ అనాలి. ఇక్కడ అది మనకు మిస్టేక్ ఉన్న పార్ట్ అది. ఇది ఏ పార్ట్? అది బి పార్ట్ కదా. బి పార్ట్. బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. హీ ప్రిఫర్స్ రీడింగ్ బుక్స్ దాన్ వాచింగ్ టెలివిజన్. సో అంటే టీవీ చూసేదానికంటే అతడు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తాడు అంటే బుక్స్ చదవడానికి ప్రిఫరెన్స్ ఇస్తాడు. మీకు చెప్పిన వాళ్ళు ప్రిఫర్ దాన్ చెప్పండి కదా వెళ్దాకనే. మీకు ప్రిఫర్ వచ్చినా, సుపీరియర్ వచ్చినా, ఇన్ఫీరియర్ వచ్చినా, సీనియర్ వచ్చినా, జూనియర్ వచ్చినా, ఎల్డర్ వచ్చినా ఏం వాడాలి మనం? టు వాడాలా, దాన్ వాడాలి? టు అనే ప్రిపోజిషన్ని వాడాలి, దాన్ కాదు. బట్ ఇది మనకు మిస్టేక్ ఉంది. ఈఎఫ్జి జీ పార్ట్లో మిస్టేక్ ఉంది. జీ పార్ట్. నెక్స్ట్ 18th క్వశ్చన్. అన్లెస్ యూ డు నాట్ వర్క్ హార్డ్. అన్లెస్ యూ డు నాట్ వర్క్ హార్డ్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది. అన్లెస్ అంటేనే మీనింగ్ ఏంటి మనకు? నెగిటివ్. అన్లెస్ అంటేనే ఇఫ్ నాట్ అని మీనింగ్ వస్తుంది. ఏమొస్తుంది మనకి? ఇఫ్ నాట్ అని మీనింగ్ వస్తుంది. కాబట్టి అన్లెస్ యూ డు నాట్ వర్క్ హార్డ్ అంటే నువ్వు హార్డ్ వర్క్ చేయకపోతే అంటే అన్లెస్ యూ వర్క్ హార్డ్ అనాలి. కాబట్టి అన్లెస్ తోటి ఉన్న క్లాస్లో ఎప్పుడైనా సరే మనము నాట్ అనేది వాడకూడదు. కాబట్టి ఇది మనకు రాంగ్. ఓకేనా? ఏమొస్తుంది చెప్పండి? అన్లెస్ యూ వర్క్ హార్డ్. సింపుల్ ప్రెజెంట్లో కాబట్టి అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ కెనాట్ అచీవ్ యువర్ టార్గెట్ స్కోర్స్. అంటే నువ్వు హార్డ్ వర్క్ చేయకపోతే టార్గెట్ స్కోర్స్ని అచీవ్ అవ్వవు అని. ఇక్కడ అన్లెస్ తోటి ఉన్న క్లాస్లో నాట్ రావద్దు. పక్కన మనకు కెన్, మే, విల్ ఏదైనా రావచ్చు. ఇక్కడ నాట్ వచ్చినా రాకపోయినా మా సంబంధం లేదు. మీనింగ్ ప్రకారం ఏదైనా ఇస్తాడు వాడు. యూ కెనాట్ అచీవ్ యువర్ టార్గెట్ స్కోర్స్. ఇప్పుడు మిస్టేక్ ఎక్కడుంది? సో ఇక్కడ మనకు పార్ట్ ఏలో ఉందన్నమాట. అర్థమైందా? అన్లెస్ అంటేనే అది ఒక నెగిటివ్ వర్డ్. నెగిటివ్ వర్డ్ ఉన్న క్లాసులో మళ్ళీ నెగిటివ్ నాట్ అనేది రాసుకోకూడదు. ఇప్పుడు అన్లెస్ యూ వర్క్ హార్డ్ అంతే. హార్డ్ వర్క్ చేయకపోతే ఆయన మీనింగ్ వస్తుంది. అది ఆప్షన్. 19th క్వశ్చన్. ద డైనమిక్ టీమ్ కంప్రైజ్డ్ ఆఫ్ 10 హైలీ స్కిల్డ్ ఎడ్యుకేటర్స్. చూడండి ఇక్కడ ద డైనమిక్ టీమ్. ఓకే, కంప్రైజ్డ్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి కన్సిస్ట్ ఆఫ్ అంటాం, కలిగి ఉండడం. కంప్రైజ్ అంటే ఏంటంటే మీనింగు కన్సిస్ట్ ఆఫ్ అని. కంప్రైజ్ అంటేనే కన్సిస్ట్ ఆఫ్ అని. కంప్రైజ్లోనే ఆఫ్ ఉంటుంది. కాబట్టి కంప్రైజ్ పక్కన మళ్ళీ మనము ఆఫ్ అనేది వాడకూడదు. ఓకేనా? కన్సిస్ట్ ఆఫ్ కంప్రైజ్ అంటేనే లోపల ఆఫ్ ఉంటుందండి. మరి మీరు దాన్ని మళ్ళీ పక్కన ఆఫ్ పెట్టిరు అనుకోండి, స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది? కన్సిస్ట్ ఆఫ్ కావట్లే. కాబట్టి సో కంప్రైజ్ ఆఫ్ అనేది ఉండదు. ఓకేనా? బట్ ఇది మనకు మిస్టేక్ ఉంది. సో మిస్టేక్ ఎక్కడ ఉంది? పార్ట్ ఎఫ్లో ఉంది. నెక్స్ట్ 20th క్వశ్చన్. 2 miles ఆర్ నాట్ ఏ లాంగ్ డిస్టెన్స్. 2 miles చూడండి మనకు డిస్టెన్స్ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్లో క్లియర్గా చెప్పాను. మనకు మనీ, టైం, డిస్టెన్స్ ఈ మూడింటిని, మనీని, టైంని, డిస్టెన్స్ని మనము సింగులర్ లాగా చూడాలా, ప్లూరల్ లాగా చూడాలా? సింగులర్ లాగా చూడాలి. కాబట్టి సో 2 miles ఈజ్ నాట్ ఏ లాంగ్ డిస్టెన్స్ అనాలి, ఆర్ కాదు. ఈజ్ నాట్ ఏ లాంగ్ డిస్టెన్స్. కాబట్టి ఇక్కడ ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది? సో ఏ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. అంటే ఏ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 21st క్వశ్చన్. ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్లో నివసిస్తూనే ఉన్నాను. సిన్స్ 5 years 5 సంవత్సరాలుగా నేను హైదరాబాద్లో నివసిస్తూ ఉన్నాను. చూడండి ఇది పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం సంబంధించిన క్వశ్చన్. 5 సంవత్సరాలుగా నేను హైదరాబాద్లో నివసిస్తూ ఉన్నాను అంటే
సో హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ప్లస్ V4A వాడాలి. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడాడు, అది ఓకే, కరెక్టే ఉంది. ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్, ఓకే. సిన్స్ 5 years అంటుండు. చూడండి, మనకి ఎప్పుడైనా సరే సిన్స్కు ఫరకు తేడా ఉంటుందండి. సిన్స్ ఎప్పుడు వాడాలి, ఫర్ ఎప్పుడు వాడాలి అంటే, సిన్స్ అనేదేమో పాయింట్ ఆఫ్ టైంకి వాడతాం. సిన్స్ అనేది దేనికి వాడతాం? పాయింట్ ఆఫ్ టైంకి వాడతాం. ఫర్ అనేదేమో పీరియడ్ ఆఫ్ టైంకి వాడతాం. ఫర్ అనేది దేనికి వాడతాం చెప్పండి, మనము పీరియడ్ ఆఫ్ టైంకి వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్ ఇయర్ చెప్పాలి, 2015, 2017, 2020, 2024 అట్లయితే సిన్స్ వాడాలి. సిన్స్ 2020, సిన్స్ 2016, సిన్స్ 2019 అట్లా. ఫర్ ఎప్పుడు వస్తుంది? ఫర్ 2 years, ఫర్ 3 years, ఫర్ 4 years. ఆ డ్యూరేషన్కి ఫర్ వాడాలి. ఫర్ 11 years, ఫర్ 10 years అట్లా, ఓకేనా. కాబట్టి ఇక్కడ మనకు 5 years అని ఇచ్చాడు కదా, మరి అప్పుడు సిన్స్ వాడతామా, ఫర్ వాడతాం? అది డ్యూరేషన్ కదా, పీరియడ్ కదా. ఇప్పుడు మనకు సిన్స్ వాడతామా, ఫర్ వాడతామా? ఫర్ అనేది వాడాలి. సో సిన్స్ ఫర్ డిఫరెన్స్. ఈ టెన్సెస్ నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి, కనీసం 3-4 క్వశ్చన్స్ అన్నీ వస్తాయి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది టాపిక్. పోయినసారి ఇచ్చాడు 2-3 క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడు, ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మళ్ళీ మనం. టెన్సెస్ టాపిక్ క్లియర్గా చదువుకోండి. 22 ఈచ్ ఆఫ్ ద క్యాండిడేట్స్. చూడండి, ఇక్కడ ఈచ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ వర్ ఇంటర్వ్యూడ్, చాలా ఇంపార్టెంట్ అండి, ఓకేనా. చూడండి, ఇక్కడ మీకు చెప్తాను, నైదర్ ఆఫ్ ద, ఓకే, నన్ ఆఫ్ ద, నెక్స్ట్ ఐదర్ ఆఫ్ ద, నెక్స్ట్ ఈచ్ ఆఫ్ ద, చాలా ఇంపార్టెంట్ ఇవి. చూడండి, నైదర్ ఆఫ్ ద, నన్ ఆఫ్ ద, ఐదర్ ఆఫ్ ద, ఈచ్ ఆఫ్ ద ఇవి వచ్చినప్పుడు ఫస్ట్ ఇక్కడ ప్లూరల్ నౌన్ వస్తుంది. అన్నిటికీ ఫస్ట్ మనకి ఏమొస్తుంది? ప్లూరల్ నౌన్ వస్తుంది. నైదర్ ఆఫ్ ద బాయ్స్, నన్ ఆఫ్ ద బాయ్స్, ఐదర్ ఆఫ్ ద బాయ్స్, ఈచ్ ఆఫ్ ద బాయ్స్ అంటే కదా ఫస్ట్ ప్లూరల్ వస్తుంది. కానీ ఇక్కడ వచ్చే వెర్బ్ ఉంటుంది కదా, ఆ ప్లూరల్ తర్వాత వచ్చే వెర్బు అది మనకి ఎప్పుడైనా సరే సింగులర్ వెర్బే రాసుకోవాలి. ఎప్పుడైనా ఏ వెర్బ్ రాసుకోవాలి చెప్పండి, మనము సింగులర్ వెర్బ్ రాసుకోవాలి అండి. కాబట్టి ఇక్కడ ఈచ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అంటే ఒక్కరొక్కరు అని. ఈచ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనము ఏ వెర్బ్ వాడాలండి? సింగులర్ వెర్బ్ వాడాలి. నైదర్ వచ్చినా, నన్ వచ్చినా, ఐదర్ వచ్చినా, ఈచ్ వచ్చినా వెర్బ్ ఏమి ఉండాలి మనకు? సింగులర్ వెర్బే ఉండాలి. కాబట్టి ఈచ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ వాజ్ ఇంటర్వ్యూడ్ అని ఉండాలి, వరగాలి. సో బి పార్ట్లో మిస్టేక్ ఉంది. పార్ట్ బి ఇస్ ద ఆన్సర్. ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. వాజ్ ఇంటర్వ్యూడ్ బై ద ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. అంతా కరెక్టే ఉంది, బి పార్ట్లో మిస్టేక్ ఉంది. 23 హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్. అతనికి మొత్తం తెలుసు అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు అని. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. యాజ్ ఇఫ్, చూడండి, యాజ్ ఇఫ్ కానీ యాజ్ దో కానీ, చూడండి ఈ రెండు సేమ్, యాజ్ ఇఫ్ యాజ్ దో రెండింటికి ఒకటే రూల్ ఉంటుంది. యాజ్ ఇఫ్ కానీ యాజ్ దో కానీ వస్తే వీటి ముందు సింపుల్ ప్రెజెంట్ వచ్చింది అనుకోండి, వీటి తర్వాత మనకు సింపుల్ పాస్ట్ అనేది రాసుకోవాలి. వీటి ముందు సింపుల్ ప్రెజెంట్ వస్తే వీటి తర్వాత ఏం చేయాలి? సింపుల్ పాస్ట్ అనేది రాయాలి. ఒకవేళ వీటి ముందు సింపుల్ పాస్ట్ ముందే సింపుల్ పాస్ట్ వచ్చింది అనుకోండి, వీటి ముందు సింపుల్ పాస్ట్ వచ్చింది అనుకోండి, వీటి తర్వాత ఏం రాయాలి తెలుసా మనం? ఇంకా పాస్ట్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ అనేది రాయాలి. ఏం రాయాలి మనము? పాస్ట్ పర్ఫెక్ట్ అనేది రాయాలి, ఓకేనా. సో యాజ్ ఇఫ్ యాజ్ దో ముందు, వీటి ముందు సింపుల్ ప్రెజెంట్ వస్తే తర్వాత సింపుల్ పాస్ట్ రాయాలి. వీటి ముందు సింపుల్ పాస్ట్ వస్తే తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ రాయాలి. చూడండి, యాజ్ ఇఫ్ హీ బిహేవ్స్, ఇది ఎందులో ఉంది? సింపుల్ ప్రెజెంటే కదా. హీ బిహేవ్స్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 కదా. V1 అంటే సింపుల్ ప్రెజెంట్ కదా. యాజ్ ఇఫ్ ముందు సింపుల్ ప్రెజెంట్ ఉంది కాబట్టి యాజ్ ఇఫ్ తర్వాత ఏముండాలి? సింపుల్ పాస్ట్ ఉండాలి. పాస్ట్ అంటే మనకు సో హీ న్యూ, సింపుల్ పాస్ట్ అంటే V2 కదా. హీ న్యూ ఎవ్రీథింగ్, కాబట్టి ఆ పార్ట్లో మిస్టేక్ ఉంది. న్యూ జీ పార్ట్లో మిస్టేక్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 24th క్వశ్చన్. హీ డిడ్ నాట్ వ్రోట్ ద లెటర్ టు ద అథారిటీస్ ఎస్టర్డే. నేను అథారిటీస్కి అయితే లెటర్ రాయలేదు అని. హీ డిడ్ నాట్ ఓకే వ్రోట్ అట్. చూడండి, మనకు డూ వచ్చినా సరే, డిడ్ వచ్చినా సరే, డస్ వచ్చినా సరే, నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా, డూ నాట్, డిడ్ నాట్, డస్ నాట్, లేకపోతే డూ, డస్, డిడ్, వీటితో ఎప్పుడైనా సరే మెయిన్ వర్బ్ ఏమొస్తుందండి? V1 వస్తుంది. ఐ డిడ్ నాట్ గో, ఐ డిడ్ నాట్ రైట్ అనాలి. అంతేగాని హీ డిడ్ నాట్ వ్రోట్ ఏంది? వ్రోట్ అనేది ఏంటిది? ఇది V2, మిస్టేక్ ఉంది ఇక్కడ. కాబట్టి హీ డిడ్ నాట్ రైట్ ద లెటర్. సో మనకు బి పార్ట్లో మిస్టేక్ ఉంది. బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అండి, లాస్ట్ క్వశ్చన్, ఓకేనా. సో 25th క్వశ్చన్. ద విండోస్, కిటికీలో వాయిలెంట్ బ్యాంగ్డ్. చూడండి అసలు, చూడండి ఇక్కడ బ్యాంగ్డ్ అంటే కొల్లైడవ్వడం, గుద్దుకోవడం అనమాట. వాయిలెంట్, చూడండి ఇక్కడ ద విండోస్ వాయిలెంట్ బ్యాంగ్డా, సో వాయిలెంట్లీ బ్యాంగ్డా, వాయిలెంట్లీ,
ఓకేనా, వాయిలెంట్లీ అంటాం. ఎందుకంటే సో ఎలా గుద్దుకున్నాయి అంటే చాలా ఘోరంగా గుద్దుకున్నాయి అని. బట్ ఇప్పుడు ఈ వర్డ్ మనకు దేని మోడిఫై చేస్తుందండి, ఇక్కడ ఇచ్చిన వర్బ్ని మోడిఫై చేస్తుంది. వర్బ్ని మోడిఫై చేస్తుంది కాబట్టి మనకి యాడ్వర్బ్ ఫామ్ కదా కావాల్సింది. కాబట్టి ఇక్కడ సో దే ఆర్ రన్నింగ్ స్లో అంటామా, దే ఆర్ రన్నింగ్ స్లోలీ అంటామా, దే ఆర్ రన్నింగ్ స్లోలీ అంటాం. వెర్బ్ని మోడిఫై చేయడానికి యాడ్వర్బ్ కావాలి. ఇప్పుడు ఇక్కడ ద విండోస్ వాయిలెంట్లీ బ్యాంగ్డ్ డ్యూరింగ్ ద స్టార్మ్ ఎస్టర్డే అంటే నిన్న బాగా విపరీతమైన గాలి వచ్చింది, అప్పుడు ఆ విండోస్ అని గట్టిగా గుద్దుకున్నాయి అని. ఓకేనా, కాబట్టి ఎట్లా పడితే అట్లా గుద్దుకున్నాయి అని. కాబట్టి వాయిలెంట్లీ బ్యాంగ్డ్ ఇది మనకు యాడ్వర్బ్ సంబంధించిన క్వశ్చన్. సో వాయిలెంట్లీ బ్యాంగ్డ్ అని ఉండాలి. మనకి ఇక్కడ మిస్టేక్ ఉంది ఇక్కడ. సో మిస్టేక్ ఉన్న పార్ట్ 4th ఆప్షన్లో ఇచ్చాడు. ఒకటి ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుందండి. ఇవి మీకు ఏంటంటే సో ర్యాపిడ్ రివిజన్ క్లాస్ 6కి సంబంధించి సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. చూసారు కదా, కాన్సెప్ట్స్ చూసారు కదా, మెయిన్ కాన్సెప్ట్స్ మీదనే ఫోకస్ చేయండి. ఓకేనా, ఆన్సర్ తెలుసుకోవడం కాదు, ఆన్సర్ వెనకాల ఉన్న కాన్సెప్ట్ నేర్చుకోవాలి నాన్న. సో మీరు ఈ 10 రోజులే టైం ఉంది కాబట్టి, మనకు చాలా అంటే చాలా తక్కువ టైం ఉంది నాన్న, ఈ 10 రోజులే టైం ఉంది కాబట్టి ఈ తక్కువ టైంలో మీరు బెస్ట్ స్కోర్ సాధించాలి, ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేయాలి అనుకుంటే మీరు మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకొని 99 రూపీస్కి 15 days వ్యాలిడిటీ కోర్సు పెట్టాను. ఆ కోర్సు తీసుకొని క్లాసెస్ వినండి నాన్న. ఫస్ట్ ఫ్రీ డెమో వీడియో చూడండి, నచ్చితేనే కోర్సు తీసుకోండి. తర్వాత మీకు మన బుక్ అండి, బుక్ ముందర పెట్టుకొని క్లాసులు వినుకుంటూ వెళ్ళారు, ఇంపార్టెంట్ టాపిక్స్ వినుకుంటూ వెళ్ళారంటే చాలు, తొందరగా కంప్లీట్ అయిపోతుంది. నోట్స్ రాసుకునే టైం పడుతుంది కాబట్టి బుక్ తీసుకుంటే చాలు. బుక్లో ఉన్న కంటెంటే ఎక్స్ప్లెనేషన్లో ఉంటుంది మీకు వీడియోస్లో. ఓకేనా, బుక్ మీకు ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది. బుక్లో టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్ టు తెలుగులో, బుక్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి. లేటెస్ట్ ప్రీవియస్ బిట్స్ కూడా మేము బుక్లో యాడ్ చేసాము అండ్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది బుక్ మాత్రం. ఓకేనా, ఒకసారి చూడండి, మన యాప్లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్లో అడగండి, ఒకసారి బుక్ స్టాల్లో అడిగి అక్కడ కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇదండి. సో ఇది మీకు ఏంటంటే సో కోర్ట్ జాబ్స్కి సంబంధించి సో బెస్ట్ బుక్, నెక్స్ట్ బెస్ట్ కోర్స్ అనమాట. ఓకేనా, ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ నేమ్ ఏంటిది, ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ వినండి. ఇది ర్యాపిడ్ రివిజన్ క్లాస్ 6 అనమాట. ఓకే, నేను ఒకటే చెప్తున్నాను, సో మీకు వీడియోస్ ఫర్దర్గా వస్తూనే ఉంటాయి. సో తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా సరే మీరు మన యాప్ క్లాసెస్ వినుకుంటూ, నేను ఆల్రెడీ యూట్యూబ్లో చాలా వీడియోస్ చేశాను, ఆ వీడియోస్ అన్ని క్లాసులు అన్నీ వినుకుంటూ వెళ్తే చాలు బెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయి. ఓకేనా, మీరేం వరి కావాల్సిన అవసరం లేదు. 40 క్వశ్చన్స్ ఇంగ్లీష్ నుంచే కాబట్టి 40కి ఈజీగా 35+ స్కోర్ ఈజీగా వస్తుంది. అంటే మీరు ప్రాపర్ వేలో ప్రిపేర్ అవుతాయి. ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేసుకోండి, బుక్ చదువుకోండి చాలు. ఓకేనా, సో వెళ్ళే ముందు మాత్రం వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వీడియోని హైప్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.